ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో సలార్ 2 గురించి మాట్లాడడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసా. సలార్ 2 నుండి టీజర్ లీక్ అయింది అని చెప్పి ట్విట్టర్లో కన్నా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అయితే బాగా చర్చగా మారింది. మార్నింగ్ లేవగానే నేనైతే ఆ వీడియో చూసాను. నిజం చెప్తున్నా, సీరియస్లీ అది అఫీషియల్ ఏమో అనుకున్నా. ఆ రేంజ్లో ఉంది. ఆ కటింగ్ అయినా వాళ్ళ నాన్న గురించి వివరిస్తుండు. దేవా వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్న గురించి ఏదో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుండు. ఏందిరా అని చెప్పి కొద్దిసేపు షాక్ అయ్యా అనమాట. మీరు కూడా ఆ టీజర్ చూడాలనుకుంటున్నారా? డెఫినెట్లీ ఇవాళ ఇన్స్టా స్టోరీ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా, చూద్దరు. కానీ ఇంకోటి సలార్ 2 షూటింగ్ స్టార్టింగ్ గురించి ఒక మంచి అప్డేట్ వచ్చిందనమాట. వాటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్తూ డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరిదాకా చూడండి. ఆల్రెడీ టాక్సిక్ మూవీ పోస్ట్ పోన్ అయింది. దానికోసం మన యష్ బాస్ ఒక లెటర్ని అయితే రిలీజ్ చేసిండు. దాన్ని వివరిస్తూ ఒక వీడియో కూడా చేశాం. అది కూడా చూడండి. ఐ బటన్ లేదా ఎన్ స్క్రీన్లో వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం మాట్లాడాల్సింది సలార్ 2 గురించి అనమాట. భయ చాలామంది ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్నప్పుడు ట్రోల్ చేశారు. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎలా అవుతుందని చెప్పి కొంతమంది రాజాసాబ్ను రెఫరెన్స్గా చూపించడం, ఆదిపురుషుని రెఫరెన్స్గా చూపించడం, రాధేశ్యామ్ను రెఫరెన్స్గా చూపించడం లాంటివి నేనైతే చూశాను అనమాట. ఏది మన సందీప్ రెడ్డి వంగ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పి అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ట్రోల్ చేయటం, ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేయటం. సందీప్ రెడ్డి వంగాకి నోటికేదొస్తే అది రాసుకుంటూ వెళ్ళిపోతుండో, నోటికేదొస్తే అది అనుకుంటూ వెళ్ళిపోతానని చెప్పి చాలామంది హేటర్స్ అయితే ట్రోల్ చేశారనమాట. అండ్ ఇంకా చాలామంది అప్పుడు యష్తో కంపారిజన్ చేశారు. యష్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కదా. అండ్ చాలామంది యాక్టర్స్ ఉన్నారు అనమాట. అప్పట్లో అటు ఇటుగా ఇటు కొట్టిన వాళ్ళతో కంపారిజన్ చేసి చాలామంది ట్రోల్ చేశారనమాట. ఈరోజు వాళ్ళకి అర్థమైపోయినాలా ఎవరు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని. ఎలా చెప్తున్నాను అంటే, షారుఖ్ ఖాన్ సినిమా రిలీజ్ అవుతుంది. షారుఖ్ ఖాన్ ఎక్కువ బాలీవుడ్లో, మన రణ్వీర్ సింగ్ ఎక్కువ అంటే ఆబ్వియస్లీ షారుఖ్ ఖానే చాలా పెద్ద. షారుఖ్ ఖాన్ అనేటటువంటిది అదొక బుర్జ్ ఖలీఫా. మన ఇప్పుడు బాలీవుడ్ అనేటటువంటిది ఒక దుబాయ్ అనుకుంటే, దాంట్లో షారుఖ్ ఖాన్ అనేటటువంటి వాడు ఒక బుర్జ్ ఖలీఫా లాంటి. వితౌట్ బుర్జ్ ఖలీఫా దుబాయ్కి ఎలాగైతే వాల్యూ లేదో, ఈ బాలీవుడ్కి షారుఖ్ ఖాన్ లేకపోతే విలువ లేనే లేదు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇదే అనమాట మెయిన్. మీరైతే ఇదైతే గుర్తుంచుకోండి. సో ఇక్కడ షారుఖ్ ఖాన్దే డుంకీ సినిమా రిలీజ్ అవుతుంది. అప్పటికే పఠాన్ సినిమాతో అయినా ఆబ్వియస్లీ పెద్ద హిట్ కొట్టిండు. పఠాన్ సినిమాతో, జవాన్ సినిమాతో ఆల్రెడీ 1000 కోట్లు కొట్టి రెడీగా ఉన్నాడు. ఇది ఏదైతే ఉందో షారుఖ్ ఖాన్ది సూపర్ హిట్ సినిమా ఇది అని చెప్పి వాళ్ళైతే పిచ్చ కాన్ఫిడెంట్గా డుంకీ సినిమాని రిలీజ్ చేశారు. అదే నెల మన సలార్ సినిమా కూడా ఉంది. సలార్ సినిమా ఎవడైనా సరే పోస్ట్ పోన్ అయితే అనుకున్నారు. అయితే డుంకీ సినిమా పోస్ట్ పోన్ అయితే అనుకున్నారు. వాళ్ళు పోస్ట్ పోన్ చేయరు, ఎందుకంటే వాళ్ళు వన్ అండ్ ఓన్లీ వాళ్ళ లాంగ్వేజ్లో రిలీజ్ చేసుకుంటున్నారు. అదే డుంకీ సినిమా ప్యాన్ ఇండియా అయితే ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయ్యేది అనమాట. ఓన్లీ హిందీలో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళైతే వెనక తగ్గలేదు. అవతల నెల క్రితమే ఇది సలార్ ఒకే రోజు రిలీజ్ అవుతుంది, డుంకీ ఒకే రోజు రిలీజ్ అవుతుంది అనేటటువంటి విషయం తెలుసు కూడా ఆ సినిమాకి పోటీగా రిలీజ్ చేసిందంటే అర్థమైంది కదా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవడు అనేటటువంటిది. ఇప్పుడు అర్థమవుతుంది కదా మీకు. టాక్సిక్ సినిమా రణ్వీర్ సింగ్ దురంధర్ వస్తుందని చెప్పి ముందుకు పారిపోయింది, ముందుకు వెళ్ళిపోయింది. కానీ అవతల బాలీవుడ్ బాద్షా, బాలీవుడ్ బుర్జ్ ఖలీఫా షారుఖ్ ఖాన్ సినిమా డుంకీ వస్తున్నా సరే తొడగొట్టి మేసం దింపి ఆ బరిలోకి దిగి 700 కోట్లు కొట్టి చూపించిందంటే ఇక అర్థం చేసుకోండి. అదే డుంకీ లేకపోతే ఈజీగా 1000 కోట్ల సినిమా అనమాట. ఎక్కడైతే మీకైతే క్లారిటీ వచ్చి ఉంటుంది. నేను దీని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడైనా భయపడతాడు బాలీవుడ్తో క్లాష్ పెట్టుకోవాలంటే, ఎవడైనా ఆలోచిస్తాడు బాలీవుడ్కు ఎదురెళ్ళి నిలబడాలంటే, ఎవడైనా సరే వెనకడిగేస్తాడు బాలీవుడ్తో సినిమా అంటే ఆగలరా అని. కానీ ప్రభాస్ ఆగల. ప్రభాస్ ఎందుకు ఆగలేదంటే, ప్రశాంత్ నీల్ తీసేటటువంటి ఓ సినిమా అని చెప్పి మీరు అనుకోమాకండి. ఆ సినిమా యొక్క ధైర్యం అనమాట. ఇక్కడ బాలీవుడ్ బాద్షా ఉన్న, బాలీవుడ్ జిలేబీ ఉన్న, బాలీవుడ్లో ఎవడున్నా, బుర్జ్ ఖలీఫా ఉన్నా కానీ ప్రభాస్ సినిమా చూస్తారు అనేటటువంటిది మన ప్రశాంత్ నీల్ గారి నమ్మకం. దాన్ని అయితే నిలబెట్టుకున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే మీకైతే ఖచ్చితంగా అర్థమైతే టాక్సిక్ లాంటి బిగ్గెస్ట్ మూవీ పోస్ట్ పోన్ అయింది. కేజీఎఫ్ తర్వాత డైరెక్ట్ సినిమా. కానీ అప్పటికే ప్రభాస్ అన్నకే బాహుబలి తర్వాత 3 ఫ్లాప్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇంకెప్పుడు కంబ్యాక్ ఇస్తామన్నా అంటే సలార్తో కంబ్యాక్ ఇచ్చిండు. 3 ఫ్లాప్స్ తర్వాత కూడా బాలీవుడ్ భాషను అడిగి నిజంగా గ్రేట్. ఇక సందీప్ రెడ్డి వంగ ఇచ్చేది ఇప్పటి నుండి మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఎంతమంది స్టార్స్ వచ్చినా కానీ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అనేటటువంటిది మళ్ళీ గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, సలార్ 2 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? టీజర్ రిలీజ్ అయింది. అంటే టీజర్లో ఏంటంటే ఫ్రెండ్స్ చాలా డిస్కషన్ నడిచిందనమాట. అసలు కొద్దిసేపు అయితే నేను ఒరిజినల్ టీజర్ అనుకున్నా. దేవా వాయిస్ వినపడుతుంది, వాళ్ళ మదర్ వాయిస్ వినపడుతుంది. దేవా చూసుకున్నట్లయితే సలార్ సినిమా మొత్తం మీద 2 నిమిషాలు మాట్లాడిండు. కానీ ఈ
టీజర్లో పదే పదే మాట్లాడుతూ ఉండు ఏందిరా లీక్ ఏందరా అని చెప్పి డీటెయిల్లోకి వెళ్తే ఇది ఏదైతే ఉందో ఉగ్రం టీజర్ అనమాట. ఉగ్రం టీజర్లో ఆ కాన్సార్ అంతా అని తీసుకొచ్చి వీళ్ళైతే మన ప్రభాస్ యొక్క ఇది యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ విధంగా నెక్స్ట్ లెవెల్ చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. సో మ్యాక్సిమం అది ఒరిజినల్ అనుకుంటున్నారు, అది ఒరిజినల్ కాదే అనమాట, అది ఫేక్ అనమాట. ఎవడో ఫ్యాన్ అయితే మామూలుగా ఎడిటింగ్ చేయాలా, ఈ ఎడిటింగ్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సలార్ 2 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే హుంబాలే ప్రొడ్యూసర్ వెళ్ళి ఆల్రెడీ ప్రభాస్ని కలిసిందంట. ప్రభాస్తో డేట్స్ కూడా ఫిక్స్ చేయించుకుందంట. ఎప్పుడు ఖాళీగా ఉంటారు సార్ మీరు అంటే మన ప్రభాస్ అన్న మ్యాక్సిమం ఇప్పుడు ఫౌజీ షూటింగ్లో బిజీగా ఉండడు, స్పిరిట్ షూటింగ్లో బిజీగా ఉండడు. చెప్పడం మర్చిపోయా, స్పిరిట్ షూటింగ్ నుండి ఒక బ్యాక్ లుక్ అయితే లీక్ అయింది ఫ్రెండ్స్. మామూలుగా లేడు, ఫుల్ బాడీ పెంచి ఒక లెవెల్లో కనపడ్డాడు. స్పిరిట్ నుండి విలన్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత చాలామంది స్పెట్స్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మన ప్రభాస్ పోలీస్ డ్రెస్లో కనపడుతుంటే జాగ్రత్తగా చూడరు అని చెప్పి నాకే ట్యాగ్ చేశారు. నేను అది చూసి ఒరిజినల్ అనుకున్నా, వామ్మో సందీప్ రెడ్డి వంగ విలన్ స్పెట్స్లో ప్రభాస్ అన్నని చూపిస్తాను ఏంద్రా బాబు అని చెప్పి నేనేది అనుకున్నా. కానీ అది ఏదైతే ఉందో ఫేక్ అనమాట. కానీ ఫేక్ అయినా కానీ వేరే లెవెల్ అనిపించింది. సో మన వివేక్కి మన ప్రభాస్కి మామూలు ఫైట్ ఉండదంట, ఒక లెవెల్లో ఫైట్ ఉంటుందంట. అది కాక ప్రభాస్ అన్న స్పిరిట్ సినిమాలో ఆల్మోస్ట్ 2 minutes ఆపకుండా ఒక డైలాగ్ అయితే చెప్పిందంట. ఆ డైలాగ్ సూపర్ వచ్చిందంట. దాని పట్ల మూవీ టీం అయినా సందీప్ రెడ్డి వంగ అయితే చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ప్రస్తుతానికైతే ప్రభాస్ అన్న ఫౌజీ షూటింగ్ కొద్దిగా షెడ్యూల్ కంప్లీట్ చేసి స్పిరిట్ షూటింగ్లో అయితే పాల్గొంటాను ఫ్రెండ్స్. సో సలార్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మ్యాక్సిమం ఈ ఇయర్ ఎండింగ్కి స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మన డైరెక్టర్ వెళ్ళిండు అండ్ ప్రొడ్యూసర్ కూడా వెళ్ళారు, డేట్స్ అయితే ఫిక్స్ చేయించుకొని వచ్చేసారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే స్పిరిట్ ఇందులో పాల్గొంటుంది అనమాట. అండ్ కల్కిలో కూడా ఈ మంత్లో అయితే జాయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇది కంప్లీట్ అయినటువంటి నెక్స్ట్ మినిటే సలార్లో డైరెక్ట్గా జాయిన్ అవుతారు అనేటటువంటి ఫీలింగ్స్. సో అన్నీ బాగుంటే సినిమా ఏదైతే ఉందో 2027 ఎండింగ్కి రిలీజ్ అవుతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మరి నీళ్ళు ఎన్టీఆర్ బ్రో అని చెప్పి మీరైతే అడగవచ్చు. సినిమాకి సంబంధించినటువంటి మ్యాక్సిమం షూటింగ్ అయితే అయిపోయి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ జూన్ ఆర్ జూలై కల్లా సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ అయితే ఆ తర్వాత రిలీజ్ డేట్ చెప్తారు. ఈ 2026లోనే ఈ ఎన్టీఆర్ నీల్ సినిమా వస్తుంది. ఆ తర్వాత 2027లో చూసుకున్నట్లయితే సలార్ సినిమా వస్తుంది అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. దాంట్లో డౌట్ లేదు. సలార్ శౌర్యాంగ పర్వం అయితే నెక్స్ట్ షాల్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకా నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా, డుంకీ క్లాష్. ఇక్కడ దురంధర్ తోపు సినిమా బ్రో, డుంకీ తోపు సినిమా కాదు బ్రో అని చెప్పి మీరు అనమాకండి. దురంధర్ ఏదైతే ఉందో ప్యాన్ వాల్లో అంత పెద్ద రిలీజ్ కూడా చేయలేదు వాళ్ళు. ఫస్ట్ టైం రిలీజ్ అవుతున్నట్టే కదా, తెలుగులో అయినా తమిళ్లో అయినా కన్నడలో అయినా వీళ్ళు ఫస్ట్ టైం రిలీజ్ చేస్తున్నట్టే కదా. మరి అలాంటిది వీళ్ళు పోస్ట్ పోన్ చేసుకోలేదు. లైక్ ఈ టాక్సిక్ సినిమా దురంధర్కి ఇది అయ్యే ముందుకు వెళ్ళిపోవడం అయింది. ఆ రోజుల్లో షారుఖ్ ఖాన్ ఢీ కొనడానికి ప్రభాస్ రావడం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. సో ఈ కాన్ఫిడెన్స్తో నేను చెప్తున్నా చూడండి, సలార్ అనేటటువంటిది సోలోగా రిలీజ్ అయినట్టయితే 1000-1500 కోట్లు కొట్టేది, అది మిస్ అయింది. కానీ 2 ఏదైతే ఉందో ఖచ్చితంగా సోలోగా రిలీజ్ అయితే అది రిలీజ్ అవుతుందంటే దానికి పోటీగా ఏ సినిమా కూడా రాదు. ఖచ్చితంగా ఆ సినిమా కూడా 2000 కోట్లు వసూలు చేస్తుంది. 2 అనేటటువంటిది నాకైతే అనిపిస్తుంది బెస్ట్ బిజినెస్ ఉంటుంది అనేటటువంటిది ప్రొడ్యూసర్స్ కూడా తెలుసు. ఆల్రెడీ సినిమా రిలీజ్ అయ్యి 2 years అవుతున్నా కానీ ఇంకా ట్రెండింగ్లో ఉంది. దానివల్ల వాళ్ళ సినిమాని ఎలాగైనా సరే తీసి మన ముందు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి క్లారిటీగా చెప్తున్నారు అనమాట. సో సలార్ 2 గురించి ఒక స్టోరీ కూడా సర్క్యులేట్ అవుతుంది. దాని గురించి ఇంకో వీడియోలో డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. చెప్పా కదా టాక్సిక్ పోస్ట్ పోన్ గురించి కూడా ఒక వీడియో చేశా, అది కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మరి దారుణం, నేను ఆ డిప్రెషన్ నుండి ఇంకా బయటికి రాదా. ఎందుకంటే నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను సినిమా మీద. రిలీజ్ అయితే మంచి క్లాష్ ఉంటుంది, అటు బాలీవుడ్కి మనకి మామూలుగా యుద్ధం ఉంటుంది, మనం ఎంజాయ్ చేయొచ్చు. లైక్ మన టాలీవుడ్ సినిమా కాదు కదా, కనడియన్స్ బాలీవుడ్ వాళ్ళు కొట్టుకుంటే మంచి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి నేను అనుకుంటుంటే ఈ విధంగా టాక్సిక్ పోస్ట్ పోన్ కావడం అయితే మరీ దారుణం. ఉంటా మరి, బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై.